హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ క్యాబేజీ బఠానీ వేసి చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు ఈరోజు టిఫిన్? పొద్దున్న లేస్తే ఇది కషాయం తాగుతారండి మా వారు. క్యాబేజ్ కూర బఠానీ వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా చేశారా? ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఉల్లిగడ్డలు ఎర్రగానే బఠానీలు వేసుకున్నాం. దాని తర్వాత క్యాబేజ్ వేసుకున్నాం. ఫస్ట్ బఠానీ వేసి చూపిస్తాం. బఠానీ వేసుకున్నాము కలుపుకొని. ఇది కొంచెం వేగినాక క్యాబేజ్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేగినాక బఠానీలు ఉడికించినట్టుగా అండి ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాం. చిన్న కోసుకుంటే బాగుంటుంది. మీరు ఎలా కోసుకుంటారు క్యాబేజీ? అంత చిన్న కోసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా కోసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చిన్న కోసుకుంటారా? నేనైతే ఈ సైజు కోసుకుంటానండి. ఓపికతో కోసుకుంటే అన్నీ ఒకే రకంగా కటింగ్ ఉంటే బాగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదండి. ఇదండి క్యాబేజ్ అంతా వేసినాము. కాసేపు మగ్గనియండి, ప్లేట్ పెడదాము. ఇదండి కషాయం ఉడుకుతుంది. మీరు కూడా ఇదే కషాయం తాగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మంచిదండి. మార్నింగ్ టైంలో ఈ కషాయం తాగితే కడుపు అంతా ఖాళీగా నీట్గా బరువు ఉండకుండా గ్యాస్ లేకుండా మనకి రోజంతా యాక్టివ్గా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పెడతాను. చూడండి ఇట్లా మగ్గింది. కలుపుకుందాం. ఇంకా బాగా మగ్గాలి. అంటే మగ్గుతుంది, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము. పిల్లలకి చాలా మంచిదండి బఠానీలు, క్యాబేజీ ప్రోటీన్ ఫుడ్ కదండి. ఇలా ఎప్పుడైనా అలా చేసి పెడుతుందండి. ఉప్పు వేసుకుంటున్నాం. పసుపు, కారం తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసినా అంత టేస్ట్ అనిపించదు. కారం లేకుండా కొంచెం తక్కువ వేసుకోండి. ధనియాల పొడి అన్నా వేసుకోండి. ధనియాల పొడి నా దగ్గర లేదు, ఉంటే వేసుకోండి. ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గనిద్దాము. మెంతమాకు వేసుకొని కూడా నూనెలో వేయించుకోవచ్చు. నా దగ్గర మెంతి కస్తూరి మేతి ఉంది, లాస్ట్కి వేసుకున్నాం. ఇదిగోండి ఇలా వస్తుంది, కనిపిస్తుందండి. క్యాబేజ్ కర్రీ ఈజ్ రెడీ. పాలు కాగుతున్నాయి, కషాయం అయింది. క్యాబేజీలోకి రాగి చపాతి మీరు ఎప్పుడైనా చేసుకుంటారండి? రాగి చపాతి ఈరోజు అంతా మా ఇంట్లో హెల్తీ ఫుడ్. బఠానీ క్యాబేజ్ కర్రీ, రాగి చపాతి, కషాయం. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేసినారో మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు స్కూల్ రెడీ అవుతున్నారు, వాళ్ళకి చేసి పంపిస్తే ఓపెన్ అయిపోతుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? రెడీ అయినారా? స్కూల్ పంపిస్తున్నారు, వాళ్ళకి ఏం టిఫిన్ చేసినారు? వాళ్ళు హెల్తీ టిఫిన్ ఏం పెడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు కూడా. ఇదిగోండి కస్తూరి మేతి ఇంకా ఆరాలి. ఇది మెంతాకు తెచ్చి కడిగి ఎండకు ఆరబెట్టుకున్నాను. ఎండ అంతగా లేదు కదండి, ఇంకా సరిగ్గా ఆరలేదు. ఇంకా ఆరాలి. ఇట్లా అంటే పొడి పొడిగా రావాలన్నమాట. ఇంకా ఆరాలి. ఇది నేను కొంచెం వేస్తున్నాను క్యాబేజ్లోకి. మీకు పచ్చిమెంతాకు వేసుకోండి, ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇంకా ఆరాలు కాబట్టి ఇట్లా అంటే పొడి పొడిగా రావాలన్నమాట. ఇది అనటం లేదు కాబట్టి ఇంకా ఆరాలని అర్థం. ఓకేనా అండి?